నమస్తే, నేను మీ షన్విత. ప్రస్తుతం మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా అఘోరాల గురించి చాలా సందేహాలు ఉంటాయి. ఏవేవో ప్రశ్నలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మరి వాటికి సంబంధించిన సమాధానాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం నా తల్లి. గురుగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఘోరా, అసలు అఘోరా అంటే ఏంటండి? అఘోరా అనంటే చూడమ్మా, శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో ఏం రాసిందనంటే ఎలాంటి ఘోరాన్నైనా ధర్మాన్ని కాపాడడానికి చేయగలడు, అంటే మనిషి తలని కూడా తీయగలడు, అందుకని అఘోరా అంటారు. అసలు అఘోరాల ప్రస్తావన శాస్త్ర గ్రంథాల్లో ఎందుకు రాసింది, వారి యొక్క ప్రస్తావన మన ఈ భూమండలంలో ఎక్కడి నుంచి మొదలైంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. అఘోరాలు అనేవారికి ఏంటంటే అమ్మా చాలా తక్కువ శాతంగా ఏం ఆలోచిస్తారంటే మనుషులు ఎక్కడో కాశీ నివాసులు ఇప్పుడు సమాజం మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తారంట, ఒక శరీరాన్ని తినేస్తారంట అని కొద్దిగా తక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచన రీత్యా చూస్తే అఘోరాలని కొంచెం వక్రీకరించి చూస్తున్నారు, అంటే తక్కువ అంచనాగా చూస్తున్నారు. అదే ఒకప్పుడు ఒక అఘోరా అమ్మ చూడడానికి కనబడడానికి కూడా ఎదురు చూస్తే ఒక శివుడిని చూసినంత భాగ్యం కలిగేది. ఇప్పుడు అలా లేరు, ఊరూరా అయిపోయారు. వేషధారణను బట్టి అఘోరాన్ని నిర్ణయిస్తున్నారు మీరు, కానీ ఒక అఘోరా సమాజానికి కనబడ్డాడు, ఒక అఘోరా సమాజంలో తిరగడు. ఇదే ఇతిహాస పురాణాలలో రాసున్న వివరణ. అయితే ఒక అఘోరాకి ఎందుకు మన శాస్త్ర గ్రంథాలు అంతటి చోటు వచ్చిందంటే అమ్మ, ఒకప్పుడు ఏమైందంటే మన ఈ భూమండలంలో విష్ణువుని పూజించే వాళ్ళు, తర్వాత శివుడిని పూజించే వాళ్ళే ఇప్పటికీ మన శాస్త్ర గ్రంథాల్లో ఎక్కువ శాతంగా. అయితే విష్ణు దేవాలయాలు శివుడి ఆలయాలను చూస్తే అమ్మ, ఒకప్పుడు పూర్వం విషయం మాట్లాడితే శివుడి యొక్క ఆలయాలే ఎక్కువ ఉండేవి మన దగ్గర. ఇప్పుడు కూడా చూడండి, ఏ దేశ రాజధానిలో మలుమూల చాలా 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 చిన్న మారుమూల ప్రాంతంలో చూడండి ఒక శివలింగం కనబడుతుంది మనకి ఖచ్చితంగా. అక్కడక్కడ చూస్తాం, ఎక్కడో కంబోడియాలో శివలింగం ఏర్పడిందంట, దొరికిందంట తవ్వకాల్లో అంటారే, కానీ విష్ణుమూర్తి దొరికిందన్నారు ఇక్కడ. అంటే అప్పట్లో ఎక్కువ శాతంగా శివలింగాలు ఉండేది. తర్వాత 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 విష్ణువుకి తండ్రి ఒక మాట, ఒక సందర్భాన్ని ఇవ్వడం చేత విష్ణుదేవుడి యొక్క ఎక్కువ గుడులు అలంకరణతో వచ్చాయి. శివుడి విగ్రహాలు కూడా అలంకరణతోనే ఉంటుండే ఒకప్పుడు. శివలింగం అయినా కూడా అమ్మ ఆ యొక్క రాయి కొన్ని కోట్లకి విలువ చేసే స్థితిగతులు ఉండే రాయి ఉండేది, ఆ రాయికి అంత విలువ ఉండేది. అయితే మన దగ్గర భారతదేశంలో ఏమైందంటే అమ్మ, ఈ దేశాల విభజన జరిగిపోయింది కదా. ఒకప్పుడంతా హిందుత్వం, భూమండలం మొత్తం అనేది విభజించలేదు, అందరూ ఒకే జాతి వాళ్ళు ఉండే. కానీ రాను 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 భిన్నత్వం అనేది ఎక్కడెక్కడి నుంచో పోవడం వల్ల ఏమైందంటే అమ్మ, మన మండలం అంటే ఈ భూమండలంలో భారతదేశం మీద దండయాత్రలు ఎక్కువ జరిగేటి. మనము కూడా ఇప్పటికీ వింటూ ఉంటాం, 10th క్లాస్లో 7th క్లాస్లో ఇంటర్లో డిగ్రీలో హిస్టరీస్లో ఉంటాయి. మహమ్మద్ గోరీ దండయాత్రలని, మొఘల్ చక్రవర్తుల వారి యొక్క సామ్రాజ్య విస్తీర్ణలని, కాకతీయుల సామ్రాజ్యాలని, ఇన్ని సామ్రాజ్యాల్లో ఒకే ఒక విలువ బాగా చెప్పబడి ఏముంటుందంటే వజ్రాలు, వైడూర్యాలు, నగలు. వీటి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. వాళ్ళు ఎక్కడ పెట్టారంట అనంటే వాళ్ళు అప్పట్లో గుడిలు, వాళ్ళ రాజ్యాలు కాపాడుకోవడానికి ఉంచారు అని అంటారు కదా. ఇలా మన దేశం పైన దండయాత్రలు బాగా జరిగి విగ్రహ ధ్వంసం జరిగేదమ్మా. బాగా విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు. విగ్రహ ధ్వంసం అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఈ నగలు, తర్వాత మనం అప్పట్లో దాచిపెట్టుకున్న ఏదైతే విలువైనవి ఉన్నాయో వాటిని దోచుకెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్తూ 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 మన సమాజం ఎలాంటి స్థితికి వచ్చిందంటే అమ్మ, వాళ్ళు దండయాత్ర చేయడం అనేది చాలా 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 సామాన్యంగా జరిగిపోయింది. ఎలా అంటే వాళ్ళు రావడము, గుడులను ధ్వంసం చేయడము, వెళ్ళిపోవడం వాళ్ళకి అలవాటుగా మారితే ఒకరోజు నీలాంటి ఆడపిల్లలు, చాలామంది అక్క చెల్లెలు, అమ్మలు, వీళ్ళంతా ఈ దండయాత్రలో ఒకప్పుడు ఆఫ్ఘాన్ దేశం మన మీద అఘోరాలు రావడానికి గల అఘోరాల మన ప్రస్తావన రావడానికి మీరు అడిగిన విషయానికి చెప్తామ్మా. ఈ అఘోరాలు ఏం చేశారంటే, కారణజన్ముడు దత్తాత్రేయుడు పేరు వినిండవచ్చు మీరు ఎప్పుడన్నా. దత్తాత్రేయుడు గుడి గానుగాపూర్లో ఉంది అని కొంతమంది 5 వారాలు, కొంతమంది 11 వారాల మొక్కులతో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన తరుణంలో అమ్మ ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ ఆఫ్ఘాన్ దేశస్తులు మనపై దండయాత్ర చేసినప్పుడు గుడుల కింద ఉన్న నగలతో పాటు మన ఆడబిడ్డలని అపహరించుకొని వెళ్ళారు. ఇతిహాస పురాణంలో, శాసన గ్రంథాల్లో
ఇప్పటికీ కూడా రాయలేనిది ఒక రాత ఉన్నది. ఒక స్త్రీ కాబట్టి మీరు చెప్పగలరా ఏమి రాయలేరు ఇంతవరకు? ఇంకా ఆ కలం పుట్టలేదు రాయడానికి. మీరే చెప్పండి అదేంటో. మీరు ఆలోచన అందుకోవచ్చా? అత్యంత విలువైనది ఏమిటి మన భూమండలంలో ఇప్పటికీ? మన ఈ భారతదేశంలో కానీ వేరే ఏ దేశంలో అయినా కూడా విలువైన ఆస్తి ఏది? మీరు ఆలోచన ఒక చిన్న వక్రీకరించి చూస్తే ఒక ఊహాగానం. మనిషి ప్రేమ. మనిషి ప్రేమనే, కానీ ఇంకొంచెం ఇంకా దగ్గరికి రావాలి మీరు. మనిషి ప్రేమ అనేది వాస్తవమే, కానీ ఈ ప్రేమలో ఎవరిపై ఎక్కువ చూపించగలరు? బాగా గమనించి చూస్తే మీరు చెప్పండి, ఎవరిని చూడగలుగుతారు? ఏదన్నా గెస్ ఉందా? మన దగ్గర విలువైనది ఇంకా దాగి ఉంది, దాన్ని ఎవరు రాయలేరు, ఎవరు తీసుకొని పోలేరు. ఇంకా మన దగ్గర ఇంకా కొన్ని యుగాలైనా కూడా అది అలానే ఉంటుంది. మన దగ్గర ఒక స్త్రీ యొక్క చిరునవ్వుని, స్త్రీ యొక్క ప్రేమని, స్త్రీ యొక్క అమాయకత్వాన్ని, అమ్మ యొక్క అమ్మతనాన్ని, భార్య చూపించే ఆ నమ్మకాన్ని, తండ్రిపై కూతురు చూపించే ఆ అత్యంత విలువైన బంధాన్ని ఎవరు విడదీయలేరు. అలా అన్ని రాజ్యాల్లో ఉంటుంది కదా. అదే ఒక స్త్రీని వేరే దేశస్థుడు వచ్చేసి అపహరించుకుపోయి శారీరకముగా బాగా పైశాచికత్వంగా ఇబ్బంది పెడితే తట్టుకోగలమా? అలాగే ఒకప్పుడు ఈ వివరణకి దత్తాత్రేయుడికి చాలా 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 బాధ జరిగింది. కారణజన్ముడు దత్తాత్రేయుడు దక్షిణ భూమండలంలో తిరుగుతూ ఉన్న సమయంలో ఆఫ్ఘాన్ దేశస్థులు దండయాత్రకు వచ్చారు మన ఈ ప్రాంతానికి. వచ్చినప్పుడు తండ్రి వజ్రాలు ఎత్తుకుపోయారు, బాగానే ఉంది. గుడులు ధ్వంసం చేశారు, బాగానే ఉంది. అభం శుభం తెలియని నా అఖండ భూమండలంలో ఆడపిల్ల చిరునవ్వుని లాక్కొని వెళ్తున్నారు కదా, దీనికి ఏదైనా చెయ్యాలి అని అన్నప్పుడు అఖండ భూమండలంపై ఒక ప్రకటన ఇచ్చాడు. ప్రాణం మీద ఆశ లేని వాళ్ళు కేవలం కారణంతోనే మేము పుట్టాము అని భారత భూమండలానికై వారి యొక్క శరీరాన్ని అణువణువు చీల్చినా కూడా గుండె ధైర్యంతో శత్రువుని చెండాడే ధైర్య సాహసం గల వీరులు మాకు కావలను అని ఒక ప్రకటన ఇచ్చాడు మొత్తం భారతదేశానికి. ఇచ్చినప్పుడు సుమారు 1200 మంది వచ్చారు. మేము సిద్ధమే అని, కొంచెం బలంగా ఉండి ఎత్తు బాగా ఉండి, ఒకప్పుడు ఎత్తు బాగుండేవాళ్ళు కదా, అఘోరాలు 8, 9, 10 అడుగులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన దాంట్లలో ఈయన 12 సంవత్సరాలు శిక్ష ఇచ్చాడు వాళ్ళందరికీ. మొదటి నెలలోనే ఈ ఎంట్రికలు అన్నీ తీసి కేశఖండన చేసేసి వాళ్ళకి ఈ 12 సంవత్సరాలు కఠినమైన శిక్షలను మీరు చూడాలి అని కఠినమైన శిక్షలు, నీళ్ళల్లో 2 గంటలు 3 గంటలు కూడా వారిని ఊపిరి బిగించే విధంగా విద్యలు అందించి, మంటకి సంబంధించిన విద్యలు అందించి, ఒంటి కాలుపై ఉండి సూర్య నమస్కారాలు చేసే విద్యను అందించి శత్రువుని ఏ విధంగా సంహరణ చేయాలి అన్న విషయ వివరణను చాలా లోతుగా నేర్పించారు. అలా నేర్పిస్తూ ప్రతిరోజు 7 కడపలకు మాత్రమే భిక్షాటనకి వెళ్ళాలి అని చెప్పారు. భిక్షాటన, ఒకవేళ 7 కడపలలో మాంసాహారం దొరికింది అనుకోండి, మాంసాహారమే తినాలి. పండు దొరికితే పండు, ఫలహారం దొరికితే ఫలం, అన్నం దొరికితే అన్నం. అంతకు మించి 7వ కడప దాటి వేరే భిక్షాటనకి వెళ్ళకూడదు. 7 కడపలకే భిక్ష ఆపేసేయాలి. అలా జరిగిన ఆ తరుణం నుంచి చూస్తే అమ్మ, ఒక భూమండలానికి 500 మంది ఫిల్టర్ చేసి వీరులను తయారు చేశాడు. ఎవరు? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దత్తాత్రేయుడు పేరు వచ్చింది కూడా అఘోరాల వల్ల. దత్తత తీసుకున్నాడు వీళ్ళందరినీ, ఇకపై మీరు నాకు శిష్యులు, నేను మీకు గురువుని, నా గురువు పరమాత్ముడు అని. అలా వచ్చిన ఆ తరుణమే అమ్మ ఈ అఘోరాలు ఎవరు? ఈ అఘోరాల తరుణం అన్నప్పుడు మళ్ళీ దండయాత్ర జరిగింది. అప్పుడు ఆఫ్ఘాన్ దేశస్థులు వచ్చారు. వచ్చినప్పుడు ఈ 500 మంది కలిసి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పేసి ఆ భూమండలం మీద నా భారత జాతిపై, నా ఆడపిల్లలపై మీరు వస్తున్నారు కాబట్టి నా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే నీ తల తీస్తున్నానని ఇలా తలలు తీసేశారు ఒక్కొక్కళ్ళది. తీసేటప్పుడు కూడా వాళ్ళు అన్న మాట ఏం తెలుసా అమ్మ? హరహర మహాదేవ ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే మాటకు అర్థం తెలుసా తల్లి? నా భారతదేశాన్ని నేను కాపాడుకోవడానికి నా తలని నీకైనా, లేదా నీ తలని నా కాళ్ళ దగ్గర పెట్టడానికైనా, లేదా నీ తలని తీసి నీ కాళ్ళ దగ్గర పెట్టడానికైనా ఈ శరీరం సిద్ధమే అని త్రిశూలాలు పట్టుకొని, భార్యడు త్రిశూలాలు పట్టుకొని 12 వాళ్ళు వచ్చిన ఆ 10,000 మందిని 12 సంవత్సరాల తర్వాత వచ్చిన దండయాత్రని 500 మంది మాత్రమే వెనక్కి పంపించారు. వాళ్ళే అమ్మ నీవన్న అఘోరాలు. ఈ అఘోరాలు ఎక్కడ నీకు ఈరోజు చెడుగా కనబడ్డారు?
అలాంటి భూమండలాన్ని కాపాడిన వీరులు వాళ్ళు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఒక యుద్ధం అన్నప్పుడు ఇద్దరు ప్రాణాలు పోతాయిగా, అలా ప్రాణాలు పోయిన ఆ చిరునవ్వే ఈరోజు నీవు నవ్వుతున్నావు. కాబట్టి ఆడపిల్లలని కాపాడడానికి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అఘోరాలు. అలా తర్వాత శిష్యులు వచ్చారు. ఈ అఘోరాలు ఎవరైతే విద్యను తీసుకున్నారో దత్తాత్రేయుడి దగ్గర, వాళ్ళు నాగసాధువులు. అఘోరాల ప్రస్తావన అనేది ఎలా ఉందంటే అమ్మ, నాగసాధువులు వాళ్ళు నగ్నంగా ఉండకుండా ఇక్కడ మాత్రమే ఒక దుస్తులు వేసుకుంటారు అంతే. చిన్న ఒకటి పంచ తెల్లది కానీ, పసుపు రంగులో ఉన్నది కానీ, ఆకుపచ్చ రంగుది కానీ విభూతితో ఉండిపోతుంది. అలా కట్టుకొని చేసి వాళ్ళు జీవితం మొత్తం పరమాత్ముడి ఆజ్ఞకే ఇస్తారు. వారికి పురుషుడి యొక్క లక్షణం ఉండదు, శరీరంలో అంగస్తంభన ఉండదు. విద్య నేర్చుకున్నప్పుడే వాళ్ళని కర్రతోని కొట్టేస్తారు. అక్కడ 12 సంవత్సరాల విద్యలో కొట్టేస్తారు. బాగా ఆ కర్రతోని అంగస్తంభన జరిగే స్థలంలో కొట్టేస్తే పురుషుడి యొక్క ఆ లక్షణాన్ని కోల్పోయి ప్రతి స్త్రీ ఒక బిడ్డలాగా కనబడుతుంది, ఒక చెల్లెలాగా కనబడుతుంది, ఒక అమ్మలాగా కనబడుతుంది. అందుకనే వాళ్ళు అఘోరాలు సమాజాన్ని చూడరు, కళ్ళు మూసుకొని ఉంటారు. సమస్య పరిష్కారం వచ్చినప్పుడు కళ్ళు తెరిచి త్రిశూలాలను పట్టుకొని ఒక్కొక్కడు ఇంత అడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇలా నడచడం కూడా ఎలా నడుస్తారు చూశారు కదా, గాంభీర్యంగా. ఇక్కడి వరకు కేశఖండన ఉండి రుద్రాక్షలు, ఇప్పుడు నేను వేసాను 1100 రుద్రాక్షలు. వాళ్ళు ఇంకా భారడి వేసుకొని పోయి ధర్మాన్ని కాపాడడానికి ఎంతటి స్థితిగతులనైనా వస్తారు. వాళ్ళు పూజించేది శివుడిని, రెండవ దేవత మహాశక్తి, మూడవ దేవుడు మహావిష్ణువు, నాలుగవ దేవత బాగా గమనించి చూస్తే సూర్యభగవానుడు. ఎందుకంటే ఇప్పటికి కూడా మన దాంట్లో సూర్యభగవాన్ని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆదివారం పూజిస్తారు. 5వ స్థానంలో గణేశుడిని కార్యసిద్ధి కోసం పూజిస్తారు. ఇతిహాస పురాణాలలో ఏమి రాస్తుందంటమ్మా, గణేశుడు కార్యసిద్ధి అంటే మొదటి పూజ, కానీ అఘోరాలు 5వ స్థితిలో పూజిస్తారు ఆయనని. అందుకని అఘోరాల వివరణ మన శాస్త్ర గ్రంథాల్లో దేవుళ్ళతో స్థితిగతులను పోల్చబడింది. వాళ్ళు నాగసాధువుల స్థితికి వచ్చారు. ఇప్పుడు అఘోరాలు ఎవరంటే అమ్మ, ప్రేమలో కొంతమంది విఫలమై, స్నేహితులతో కొంతమంది మోసాలు, ఇంకా వెన్నుపోట్లు, ఇంకేదో జీవితంలో అనుకున్న స్థితిగతులు చేరలేక అలసిపోయిన వాళ్ళంతా ఈ జీవితం, ఈ దేహం అంతా పరమాత్ముడికే అప్పచెప్పాలనుకున్న వాళ్ళు అఘోరాలు. కేవలం అఘోరాలలో ఎన్ని రకాలు ఉన్నాయనేది నాకు తెలిసి చాలామందికి తెలియదు. మీరన్నది అఘోరాల ప్రశ్నకి ఇది. నాగసాధువులు మీరన్న వాళ్ళు కూడా అఘోరాల్లాగానే ఉంటారు వాళ్ళు.